తిథి, నక్షత్రము, యోగము, కరణము, వారము ఇవన్నీ కూడా మనం ఆచరించడం వల్ల ఏ ఫలితాలు కలుగుతాయి? తిథేశ్చ శ్రియమాప్నోతి, తిథిని ఆచరించడం వల్ల శ్రేయస్సు కలుగుతుంది. వారాత్ ఆయుష్యవర్ధనం, వారాన్ని ఫలానా వారం ఫలానా శుభకర్మకి ఫలానా ప్రయాణాలకి ఏదైతే ఉపయోగమో ఏదైతే క్షేమకరమో ఏదైతే మనకు శాస్త్రం చెబుతుందో ఆ విధమైనటువంటి ఏ వారం ఏ కర్మకి ఆచరించాలో తెలిసినట్లయితే వారాత్ ఆయుష్యవర్ధనం, వారం వల్ల వారాన్ని ఆచరించడం వల్ల మనకి ఆయుష్ పెరుగుతుంది. నక్షత్రాధరతే పాపం, నక్షత్రాన్ని ఆచరించడం వల్ల అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర ఇలా 27 నక్షత్రాలు ఉన్నాయి కదా. ఈ 27 నక్షత్రాలని ఏ నక్షత్రం ఏ కర్మకి ఏ పనికి ఫలానా పనికి ఈ నక్షత్రాన్ని ఉపయోగించండి అని మనకు శాస్త్రం చెప్పింది. కనుక ఆ విధమైనటువంటి నక్షత్రాలని ఆయా కర్మలకు ఉపయోగించడం వల్ల నక్షత్రాధరతే పాపం, నక్షత్రాన్ని ఆచరించడం వల్ల పాపం నశిస్తుంది. యోగాద్రోగ నివారణం, విష్కంభం ప్రీతి ఆయుష్మాన్, సౌభాగ్యం శోభనం తథా. ఇలా విష్కంభం, ప్రీతి, ఆయుష్మాన్ ఈ విధమైనటువంటి యోగాలలో ఏ యోగం ఏ కర్మకి ఆచరించాలో తెలుసుకొని ఆచరించడం వల్ల యోగాద్రోగ నివారణం, అనేకమైనటువంటి అనారోగ్య పరిస్థితుల నుంచి రోగ విముక్తులు అయ్యేటువంటి అవకాశం మనకు శాస్త్రం తెలిపింది.